అటులనే బాలిక, నీవు కోరిన విధముగా నీకు మేము సహాయము చేసేదము. ఎటులైనను నీచే ఆ రుద్రాక్షమాలను తాకించి నీ శక్తులు మరల నీకు తిరిగి వచ్చే విధముగా చేయుదుము. జగన్నాథ, అంటే మా సార్కి మీరు ముందే తెలుసు అన్నమాట. అవును రాథోడ్, అమరిచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే నేను ఐపీఎస్ అయ్యాను. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మీ గురించి కొడైకెనాల్ ఎస్ఐ గారు చాలా బాగా చెప్పారు సార్. మీలాంటి బెస్ట్ ఆఫీసర్ మా అరుంధతి మేడం కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అవును పార్దు, నా కేసు గురించి నీకెలా తెలిసింది? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కొడైకెనాల్లో మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసింది. అరుంధతి గారి మర్డర్ కేసు గురించి విచారిస్తున్నప్పుడే మీకు అలా జరిగిందని కూడా తెలిసింది. కేసు మీది, ప్రాబ్లం మీది అని తెలిసాక నేను ఆగలేకపోయాను. డీజీపీని రిక్వెస్ట్ చేసి మరీ ఈ కేసు టేకప్ చేసుకున్నాను. థ్యాంక్ యూ పార్థు. ఆరు చనిపోయి 7 years అవుతుంది. ఇప్పటి వరకు ఆ హంతకులెవరో తెలుసుకోలేకపోయాను. డోంట్ వరీ అమర్, నేను వచ్చాను కదా. 7 సంవత్సరాలుగా సాల్వ్ కాని కేసు 7 రోజుల్లో పరిష్కరిస్తాను. అరుంధతి గారిని హత్య చేసిందెవరో, మీకు యాక్సిడెంట్ చేసిందెవరో, మీ పిల్లల మీద దాడులు చేయిస్తోందెవరో తప్పకుండా కనిపెడతాను. సో అమర్, నేను వచ్చాను కాబట్టి అంతా సవ్యంగానే జరుగుతుంది. యూ డోంట్ వరీ. ఇట్స్ ఓకే పార్థు. ఇంతకీ ఫ్యామిలీ ఎక్కడ? పిల్లలు ఎంతమంది? నాకింకా పెళ్ళి కాలేదు. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? నాకు నచ్చిన అమ్మాయి దొరకటం లేదు. కానీ హైదరాబాద్లో దిగ్గానే ఇక్కడ నా కోసం ఒక అమ్మాయి ఉంది అనిపించింది. ఇతనేంటి మనోహరిని చూసి మాట్లాడుతున్నాడు? ఓ, హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. ఎవరా లక్కీ గర్ల్? తెలీదు, వెతకాలి. ఓ, అనవసరంగా నేను పార్థు గారిని అపార్థం చేసుకున్నాను. విష్ యూ గుడ్ లక్. నువ్వు త్వరలోనే ఓ ఇంటి వాడివి కావాలి. థ్యాంక్ యూ అమర్. డాడీ, మేం రెడీ, వెళ్దామా? ఈరోజు స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ ఉంది. మేము స్కూల్కి వెళ్ళి రావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఒక 1 hour తర్వాత కలుద్దామా? నో ప్రాబ్లం అమర్. నువ్వెక్కడుంటున్నావు? హోటల్లో రూమ్ తీసుకున్నాను, అక్కడ కలుద్దామా? ఏంటి పార్థు గారు, పరే వాళ్ళలా హోటల్ రూమ్లో ఉంటారా? మీకు మా సార్ ముందే తెలుసు. పైగా మీరు మా ఆరు మేడం కేసుని స్టడీ చేయడానికి వచ్చారు. వెంటనే హోటల్ చెక్అవుట్ చేసి ఇక్కడే ఉండండి. ఇక్కడ? అవును పార్థు, నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది.
ఓకే అమర్, మీరు ఇంతగా చెప్పాక నేనెలా కాదంటాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడే ఉంటే అంతకులను ఈజీగా పట్టుకోవచ్చు. చూసావా మనోహరి, నీ నెత్తిన నిప్పుల కుంపటిలా ఆ ఆఫీసర్ని ఇక్కడే పెడుతున్నాడు. నీకు నరకమే. రాథోడ్, పార్థుకి గెస్ట్ రూమ్ చూపించు. అలాగే సార్. మీరు వచ్చే వరకు పార్థు గారికి కంపెనీ ఇస్తాను. కంపెనీ ఇవ్వాల్సింది నువ్వు కాదు రాథోడ్, మనోహరి. నేను కంపెనీ ఇవ్వడం ఏంటి? నువ్వైతే బాగా చెప్పగలవు, ఎందుకంటే అరుంధతి మేడం బతుకున్నప్పుడు పక్కనే ఉన్నావు, చనిపోయినప్పుడు ఉన్నావు, సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్నావు. అన్నిటికీ నువ్వే సాక్షివి. నీ నుంచి పార్థు గారు అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇన్ఫాక్ట్ నీ నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏమంటారు పార్థు గారు? వై నాట్? తన నుంచే నా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. బాగే నీ మెడకు ఊరి బిగించేసింది మనోహరి. నీ పని అయిపోయింది. ఓకే పార్థు, మేము వెళ్ళొస్తాం. టేక్ కేర్. వెళ్ళిరండి అమర్. ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి మనోహర్ గారితో మాట్లాడతాను. బాగా మాట్లాడండి పార్థు గారు, అస్సలు మొహమాట పడకండి. మనోహరి నుంచి మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పిల్లలు, మనం వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్. పద రండి. రండి సార్, మీకు రూమ్ చూపిస్తాను. ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి సార్, కార్ స్టార్ట్ చేయండి, వెళ్దాం. ఏమైంది దీనికి? ఎందుకని స్టార్ట్ చేయట్లేదు?